చిరంజీవి గారు ఆనంద్ మహీంద్రా గారి పైన ప్రశంసల వర్షం కురిపించారు. సో మరి రీసెంట్గా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్లో భాగంగా చాలామంది సినిమా ప్రముఖులు కావచ్చు, రాజకీయ ప్రముఖులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, చాలామంది అటెండ్ అయ్యారు. సో ఆ వేదికగా వీళ్ళిద్దరు కూడా కలుసుకున్నప్పుడు తీసుకున్నారు ఒక ఫోటో. సో మరి ఆ ఫోటోని చిరంజీవి గారు ట్విట్టర్లో షేర్ చేస్తూ ఆనంద్ మహీంద్రా గారి గురించి చాలా గొప్పగా రాయడం జరిగింది. సో అది చూసిన తర్వాత వాళ్ళిద్దరూ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళందరూ కూడా దీన్ని షేర్ చేస్తూ ఉన్నారు. సో మరి ఆనంద్ మహీంద్రా గారు ఆయన గురించి స్పెషల్గా చెప్పాలి అనే అవసరం కూడా లేదు. ఎందుకంటే ఎంతో గొప్ప వ్యాపారవేత్త, చాలా కొన్ని లక్షల మందికి ఉపాధిస్తున్నటువంటి ఆయన మహీంద్రా గ్రూప్స్ మనందరికీ తెలుసు, మహీంద్రా గ్రూప్స్ చైర్మన్ ఆయన. సో మరి ఆయన కంపెనీస్లో ఎంతోమంది ఎన్నో లక్షల మంది ఉద్యోగాలు చేస్తూ ఇప్పుడు వాళ్ళ జీవితాన్ని చాలా అంటే ఎంతో గొప్పగా జీవిస్తూ ఉన్నారు కూడా. సో అలాంటి ఒక గొప్ప వ్యక్తి గురించి చిరంజీవి గారు మాట్లాడుతూ మరి చిరంజీవి గారిని చాలామంది ఇండస్ట్రీలో ఎంతమంది ఉన్నా కూడా ఒక స్టైల్ విషయంలో కావచ్చు, డ్యాన్స్ విషయంలో కావచ్చు, యాటిట్యూడ్, అదేవిధంగా యాక్టింగ్ విషయంలో కావచ్చు, చాలామంది కూడా ఇన్స్పిరేషన్గా తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పటికి కూడా ఇంకా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి ఒక గొప్ప వ్యక్తి ఇంకొక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడడం చాలా అద్భుతంగా ఉంది అంటూ, అంటే ఆనంద్ మహీంద్రా గారిని చూస్తున్నప్పుడు రతన్ టాటా గారే గుర్తుకొస్తున్నారు, మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు ముందుగా ఆయనే గుర్తుకొస్తారు, ఆయన చేసిన గొప్ప సేవలే గుర్తుకొస్తాయని చెప్పేసి చిరంజీవి గారు ఒక ఫోటో కింద రాయడం. ఎందుకంటే రతన్ టాటా గారు కూడా మన ఇండియాకి ఎనలేని సేవలు చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఆయన చనిపోయినప్పుడు పిఎం గారి దగ్గర నుంచి దేశవ్యాప్తంగా వేరే ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆయన కోసం రావడం, ఆయన గురించి బాధపడడం మనం చూసాం. ఎందుకంటే ఆయన అందించినటువంటి సేవలు ఆ విధంగా ఎన్నో లక్షల మందికి ఉద్యోగాలు కల్పించి ఇప్పటికి కూడా ఆయన యొక్క కంపెనీస్లో చాలామంది ఉద్యోగాలు చేస్తూ వాళ్ళ జీవితాన్ని చాలా హ్యాపీగా లీడ్ చేస్తూ ఉన్నారు. సో అలాంటి ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకోవడం ఖచ్చితంగా చాలా చాలా అరుదుగా, అంటే మనకు కూడా గొప్పగా అనిపిస్తుంది అని చెప్పేసి, మరి అలాంటి ఒక గొప్ప వ్యక్తిలాగా మీరు కూడా నాకు కనిపిస్తూ ఉంటారో, ఆయనలాగానే కనిపిస్తూ ఆయనలాగానే సేవలు చేస్తూ ఆయనలాగానే వ్యాపారాలని కావచ్చు ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీలాంటి వాళ్ళని ఇప్పుడున్నటువంటి యూత్ చాలామంది కూడా ఎంతో ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకెళ్ళాలి అంటూ చిరంజీవి గారు రాయడం. సో ఆ ఒక పోస్ట్ని మాత్రం చాలామంది షేర్ చేస్తూ ఉన్నారు. మరి మన సమాజంలో రతన్ టాటా లాంటి ఒక గొప్ప వ్యక్తులు ఎన్నో సేవలు అందించి వాళ్ళ జీవితాన్ని ఇంకా ముగించేసుకున్నారు. సో మరి అలాంటి వ్యక్తుల గురించి మాట్లాడుకోవడం కూడా గొప్పగా ఉంటుంది అంటూ చిరంజీవి గారు మాట్లాడారు.